వాసవి మాత సత్యప్రియా జగతికి మూలం నీవమ్మ కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవులంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపినిగా వెలసితివమ్మ కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతివి నింపితివి పెనుగొండాపురి వాసవిగా కన్యక దేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ దర్శనమీయగరావమ్మ వాసవి మాత దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మ కుసుమరాజునకి పుత్రునగా కుసుమాంబ కూతురిగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా అందము చందము నీవమ్మ గుడికే అందము నీవమ్మ దర్శనమీయగరావమ్మ కష్టాలను కడతేచవమ్మ తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెన ఇచ్చావు సంతోషాన్ని పంచావు దేవతలంతా నూటొకటి శాంతి దేవతవు నీవమ్మ వైశ్యుల ఇంట వెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మ విరూపాక్షులకి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితివంట మా ఇంట భూమిలలో నిలిచావంట చీరారవిక కోరుతివి పసుపు కుంకుమలు అడిగితివో భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగా వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచాయంట 102 వాసవు వెంట మనమంతా పెన్నికుల గోత్రీను వాసవిగా పెనుగొండాపురి వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మ పాపారిని రామమ్మ శంఖ చక్రము ధరించి విష్ణువర్ధని హతమార్చి లోకమాతగా వెలిసావు భక్తుల మదిలో నిలిచావు దేవతలంతా వనకూడి శిరముల నుంచి మొక్కంగా పసిడి వెన్నెల కాంతులతో పాద పద్మములు మెరువంగా త్రిశూలధారిని మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లిని తండ్రిని నీవేగా గురుదైవము నీవేగా ఆర్య వైశ్యుల దేవతగా వైశ్యోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు ఏ పేరున నిన్ను పిలిచాము ఏ రూపముగా కొలిచాము సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి దర్శనమీయగరావమ్మ కనక దుర్గావతారం వరాలన్నీ వరలక్ష్మి దీవెనలన్న ఇవ్వమ్మ కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మ అద్భుతమైనది నీవమ్మ అతి సుందరము నీ రూపం అద్భుతమైనది నీ
మహిమ అతి సుందరము నీ రూపం కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ కామాక్షమ్మ దర్శనమీయగరావమ్మ కోరిన కోర్కెలు తీర్చవమ్మ సర్వేశ్వరుని ప్రియ సఖిగా జగమంతటికి కన్నవుగా వైశ్యుల సేవలనందుకొని అంతట నీవే నిండితివి 40 రోజుల మాలంట వాసవి మాత మాకంత ఆత్మార్పణ రోజున మేమంతా పెనుగొండాపురి చేరదము అంబా భవాని నీ రూపం అద్భుతమైనది నీ నామం అతి సుందరము నీ దర్శనము అద్భుతమైనది నీ రూపం వైశ్యులంతా రండి దేవి రూపం చూడండి అమ్మకు నీరాజనము ఇవ్వండి వాసవి దీవెన పొందండి భక్తవ శంకరి నీవమ్మ గగన శంకరి నీవమ్మ అందరి శ్రేయస్సు కోరెదవు వాసవి మాత నీవమ్మ ఆర్య వైశ్యులు బ్రోవంగా భూమిలో వెలసిన వాసవిగా దుష్ట శిక్షణ సలపుటకై అవతరించితివి భువిలోన చిద్రూపిణి నీవమ్మ చిద్విలాసిని నీవమ్మ శక్తిదాయిని నీవమ్మ ముక్తిదాయిని నీవమ్మ అషట్వర్గము తొలగించి సద్గుణావైని చేకూర్చి మోక్షము సంగే దేవతగా చల్లని తల్లివి నీవమ్మ శక్తి పీఠమై వెలగంగా సుప్రసిద్ధమై మెరవంగా దివ్య మహిమలు చూపించు తేజో రూపిణి నీవమ్మ భవభయహారివి నీవమ్మ కామేశ్వరివి నీవమ్మ సర్వవ్యాపిని నీవమ్మ దీనులగా వగరావమ్మ భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి నీ మహిమలు కొనియాడగా ఆదిశేషుని తరమమ్మ పెనుగొండాపురమందున వాసవి కన్యా దేవతగా భక్త జనవలి ప్రోవంగా శక్తి మాతగా వెలసితివి మంగళ గౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి వాసవి దేవికి మనమంతా మంగళ హారతులిద్దామా వాసవి దేవికి మనమంతా మంగళ హారతులిద్దామా వాసవి దేవికి మనమంతా మంగళ హారతులిద్దామా వాసవి మాత చాలీసా ప్రతిదినం పఠించినచో దరి చేరలేవు నీ శోకాలు కలుగునులే శాంతి సుఖాలు కలుగునులే శాంతి సుఖాలు జరుగునులే